శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భాగంగా బోడుప్పల్ సర్కిల్ 12వ డివిజన్ చెంగిచెర్ల బీజేపీ ఉపాధ్యక్షులు గండిపల్లి రాజు ఆధ్వర్యంలో అరవింద ఎంక్లేవ్లో అన్నప్రసాద కార్యక్రమం, అలాగే క్రాంతి కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ముత్యాల పందిరి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. సుమారు 1000 మందికి ప్రత్యేక ఏర్పాట్లతో భోజనం అందించారు. గండిపల్లి రాజు మాట్లాడుతూ జై శ్రీరామ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం తిలకించినట్లుగా కనిపిస్తుందని తెలిపారు. కాలనీ అధ్యక్షులు మాట్లాడుతూ అరవింద ఎంక్లేవ్ అన్న ప్రసాదం క్రాంతి కాలనీలో ముత్యాల పందిరి 2 బీజేపీ ఉపాధ్యక్షులు గండపల్లి రాజు ఆధ్వర్యంలో నిర్వహించబడడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రాంతంలో భక్తిలో ఐక్యత మరింత బలోపేతం చేస్తాయి. భక్తి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమాలు స్థానిక ప్రశంసలు అందుకుంటున్నాయి. वनस्पत्युद्भव हृदिव्ये नानागन्धैसुन्दर आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ఇందాక కొబ్బరికాయలు కొట్టిన ఒక 2 కొబ్బరికాయలు ముందర పెట్టి ఓం తత్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃచరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్వం వశత్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః తం దావాపో జ్యోతిరస్వం విదం బ్రహ్మభూర్భువస్తు వరం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవ मांगल्यं तन्तु नानेन लोकरक्षणहेतुना कंठे वत्नां शुभगे देवगरुडां चितं मांगल्यदा నమస్కారం. నా పేరు తోట రామశేఖర్ చిన్న ముదిరాజ్. నేను కోటి హైదరాబాద్లో పుట్టి పెరిగినవాడిని. ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత కూడా అంటే నా యొక్క వ్యక్తిగత పనులు చూసి కాలనీవాసులు అందరూ కూడా ఈ యొక్క వ్యక్తి మనకు కావాలని నన్ను ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా లాస్ట్ ఇయర్ 2024లో నన్ను ఎన్నిక చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఘనంగానే ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే రాజు అన్న దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళి అన్న ఇట్లుందంటే రాజన్న సపోర్ట్ వల్ల కూడా అన్నదాన ప్రభు అన్నదాత రాజన్న ఏమి కాదనకుండా నేనున్నా అనుకుంటా ముంగటికి వచ్చి మా కాలనీవాసులు అందరికీ ఒక ధైర్యంతో నిల్చొని అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఇప్పుడు కళ్యాణం చేసినటువంటి అన్నదానము రైస్ కూడా ఉంటాయి కదా, మేము ఇప్పుడు వచ్చే హనుమాన్ జయంతి రోజు కూడా అది పెట్టడం జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజు దాన్ని కూడా రాజన్నతో మాట్లాడి కుదిరించుకుంటాం మేము అందరం కూడా. ఎందుకంటే కళ్యాణం చేసినటువంటి ఓడి బియ్యం చాలా అదృష్టం అది. అలానే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా గ్రాండ్గా చేసుకోవాలని ఆలోచన. అంటే మా ఆలోచన ఇంకొకటి ఏంటంటే, మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే 800 గజాల సమస్యలో ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది, ఒక క్రిస్టియన్ అతను. అయితే మా కాలనీవాసులు అందరి సహకారంతో అది అక్కడ నుంచి తొలగించి మేము మా దగ్గర కాలనీలో కమిటీ హాల్ ఉన్నది మా దగ్గర, అక్కడ పెడితే అంబేద్కర్ చాలా, ఎందుకంటే రాజ్యాంగం రాసిన వ్యక్తి, మాకు కూడా అభిమానము కాబట్టి అందరి సమక్షంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వచ్చే నెల ఏప్రిల్ 14th రోజు, ఈ 14th ఏప్రిల్ రోజు ఉంది. కావున ఇక్కడ నుంచి తీసుకొని అంబేద్కర్ని అక్కడ పెట్టి ఘనంగా అందరి సమక్షంలోనే మేము అంబేద్కర్ ఉత్సవాలు జరుపుకుంటాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి, పెద్దవాళ్ళ సహకారం కూడా ఉండాలని ఆశిస్తున్నాను. నేను అందరికీ నమస్తే, ధన్యవాదాలు. అరవింద కాలనీ వాసులకు మరియు వివిధ కాలనీ నుంచి
విచ్చేసిన వాసులందరికీ, సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంతో ఆప్యాయంగా, అద్భుతంగా ఈ యొక్క కళ్యాణోత్సవం జరిగింది. మరి విచ్చేసిన భక్తులకి మరియు అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు ఇట్లనే అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇట్లా అధిక సంఖ్యలో జనాలు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసినందుకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాత. ఈరోజు కాలనీ వాసుల మేరకు మరియు అందరి సహకారం మేరకు అన్నప్రసాద కార్యక్రమము చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఇంత అవకాశం ఇచ్చిన కాలనీవాసులకు అందరికీ, వివిధ కాలనీవాసులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాత. క్రాంతి అరవింద్ కాలనీ, క్రాంతినగర్ కాలనీలో వాళ్ళ మేరకు ముత్యాల పందిరి వేపించడం జరిగింది. కాబట్టి వారికి కూడా అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.